పరిషన్ బాయ్స్ వాళ్ళు ఎలా పరిచయం, ఇమ్రాన్ అన్న గారు ఎలా పరిచయం? అయితే ఎప్పటి నుంచో టిక్టాక్ నుంచే నాకు అన్న పరిచయం. నాకు ఆయన వీడియోస్ చేస్తుండే, మంచిగా చేస్తున్నావు అన్న అని చెప్పేసి అట్లా అయ్యి థ్యాంక్ యూ సార్ అట్లా 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 పరిచయం. సో సడన్గా నేను అసలు మాట్లాడలే, చాలా రోజులు అయింది. సడన్గా వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేసినారు, నాకు తెలిసిన పర్సన్స్ ఫోన్ చేసి అది ఇమ్రాన్ అన్నతో మాట్లాడిస్తావా అని అంటే, ఇమ్రాన్ అన్న ఎందుకు, ఆయన ఏం చేస్తుండ అంటే, అరే యూట్యూబ్లో వీడియోస్ చేస్తుండే తెలియదా నీకు అట్లా అని చెప్పేసి ఆ జొమాటో అమ్మాయికి హెల్ప్ చేసినాడు అన్నప్పుడు, చాలా మంది హెల్ప్ చేసిండు. సో అట్లా అవునా అని చెప్పేసి అప్పుడు నేను చూడడం చూసి, అప్పటి వరకు ఆయన ఒక యూట్యూబర్ అని మీకు తెలియదు నాకు. ఓకే, అప్పుడు చూసేసరికి నేను ఫోన్ చేసిన, నా ఏందన్నా ఈ వ్యూస్ ఏంది అసలు ఏంది అని అంటే, షేర్ దేవుడు ఉన్నాడు షేర్, మనకు అయిపోయింది షేర్, అంతా మంచిగా పోతున్నాయి వ్యూస్ అని అన్నాడు. అంటే సో అట్లా అట్లా మనకు యూట్యూబ్ అని తెలుసు. అండ్ మళ్ళీ అన్ఫార్చునేట్గా నువ్వు యాదికి వస్తే సాంగ్ నేను అవుట్పుట్ తీసుకోవడానికి వెళ్తున్నా. యాక్చువల్గా సాంగ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, నేను సాంగ్ తీసుకోవడానికి అని వెళ్తున్నా. అదే టైంకి అన్న మీద ఎవరో సాంగ్ పాడుతున్నారు, ఇమ్రాన్ అన్న అని ఒక సాంగ్ రికార్డ్ అవుతుంది అదే స్టూడియోలో, జయంతన స్టూడియోలోనే అవుతుంటే ఇట్లా శ్రవణ్ వచ్చిండు అనగానే అన్న ఆ సాంగ్ చూడడానికి అట్ అ టైం మనల్ని కలవడానికి అని చెప్పేసి వచ్చిండు. వచ్చి సాంగ్ బబ్బుని కూడా వేసుకొని వచ్చిండు. వేసుకొని వస్తే రేపు పాడతావా అని అంటే, ఎవరు నేను పాడిన అన్నాడు. నేను పాడను, నాకు వస్తలేదు, నేను పాడను అంటే, పాడని చెప్పేసి ఒక 14-15 టేక్స్ తీపించిన. అందులో ఒకటి సెట్ అయింది, అది కూడా కరెక్ట్ రాలేదు, కానీ జయంత్ అన్న దాన్ని మిక్సింగ్ చేసి సెట్ చేసినాడు. సో అట్లా అట్లా ఆ సాంగ్లో పెట్టడం జరిగింది. అట్లా ఇమ్రాన్ అన్నయ్య అట్లా పరిచయము అంతే. మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? లేదు, అన్న మంచి హార్డ్ వర్కర్, ఖాళీగా ఉండడు అసలు, హార్డ్ వర్కర్. మీరు కూడా ఎవ్రీడే ఇదే వర్క్లో ఉంటారా? ఇంకొక రోజు షూట్ చేయాలి, ఇంకొక రోజు డబ్బింగ్కి వెళ్ళాలి, ఇంకొక రోజు మ్యూజిక్ కొట్టించుకోవాలి, ఇదే వర్క్స్ ఉంటాయా మీకు కంటిన్యూస్? అంటే ఈ డైలీ వ్లాగ్స్ అంటే నాతో వర్కౌట్ అవ్వదు ఎవ్రీ టైం. నాకు సాంగ్ ఉన్నప్పుడే హార్డ్ వర్క్, హోంవర్క్ చేయాల్సి వస్తుంది దాని మీద. స్క్రిప్ట్ అయిపోగానే షూట్ అయిపోగానే మళ్ళీ డబ్బింగ్ అయిపోగానే మళ్ళీ ఎడిటింగ్ కలరింగ్, అదంతా మళ్ళీ అవుట్పుట్, మళ్ళీ అప్లోడ్. ఈ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాసెస్ కొంచెం మనకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అంటే నాకు బేసిక్గా నా వ్లాగ్స్ ఇట్లాంటివి కాదు కదా, సో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఈ వ్లాగ్స్ మీద. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న ట్రెండ్కి తగ్గట్టు వెళ్ళాల్సి వస్తుంది కదా మనం, అందుకని చెప్పేసి ఆ వ్లాగ్స్ అవి ఇవి తీస్తుంటాం. బట్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇవి. అంటే ఒకంతవరకు నాకు కొద్దిగా రెవెన్యూలో హెల్ప్ చేస్తాయి ఇవి. బట్ నాకు ఇంట్రెస్ట్ సాంగ్స్, ఏదైనా షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ అట్లాంటివి చాలా ఇంట్రెస్ట్ అట్లా ఉంటుంది. ఓకే, మీకు అదే ఇంటర్వ్యూ చేస్తున్నాను క్వశ్చన్స్ పెట్టాం కదా, ఆ క్వశ్చన్స్ చూద్దాము. యాక్చువల్లీ నేను ఒక సెలెక్టెడ్ తీసాను అనమాట, ఒక 5-6 క్వశ్చన్స్ మాత్రమే, అవి చూద్దాం. టెల్ గుడ్ న్యూస్ బ్రో అంట, గుడ్ న్యూస్ ఎప్పుడు అని అడుగుతున్నారు. గుడ్ న్యూస్ అవుతుంది సో సూన్. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అన్న? బాగానే ఉంది, కాకపోతే ఇంటికి తొందరరా, టైంకి రా, ఈ టైం వరకు ఉండకు, వాళ్ళతో ఎందుకు పోయినా, వాళ్ళే దొరికిరా నీకు, ఇట్లాంటివి బాగా ఎక్కువ అయిపోయినాయి. బాగా పొసెసివ్ కదా? అమ్మో చాలా అసలు. ఓకే, మనకు అంత సీన్ లేదన్నా కూడా నమ్మదు. ఓకే, మీది ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ అన్న? ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. మాది 4 years. ఇప్పుడు మార్చ్ వస్తే 5 years. అంటే మ్యారేజ్తో కలిపితే 5 years అవుతుంది. ఇందాక అన్నారు కదా మీరు ఇలాంటి లొల్లు లెక్కుంటే పిల్లలతో, ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుని మీ సిచ్యువేషన్స్ని వాణి సాంగ్లో పెట్టారా? యాక్చువల్గా పెళ్ళం పేరు వాణి అనే సాంగ్ నేను పెళ్లి కంటే ముందే సాంగ్ రికార్డింగ్ చేసిన. సాంగ్ రికార్డింగ్ చేసిన, అది అప్పుడు చేయలేదు. ఇంకా చేయకపోతే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆ టైంలో మన పెళ్లి కూడా అయిపోయింది. ఓకే ఇదేదో బాగుంది, ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆ సాంగ్ మేమే చేసి ఇష్టం. అన్ఫార్చునేట్ గా సిచ్యువేషన్స్ అన్ని మీకు కూడా రిలేట్ అవుతున్నట్టున్నాయి. అసలు చాలా అసలు పెళ్లి అయితే తెలుస్తుంది, పెళ్లికి ముందే నాది నేనే తెలుసుకున్నట్టు అనిపించినట్టుంది మీకు. అన్న యువర్ ఫస్ట్ లవ్ ఎవరు లేరు. అసలు వాణి, ఐ మీన్ సారీ వాణి అని వచ్చేసింది ఇప్పుడు, నేను హాస్ని గారు కొడతారేమో. హాస్ని గారికి ముందు ఎవరిని లవ్ చేయలేదా? మీకే ప్రపోజల్ రాలేదా? మిమ్మల్ని ఎవరు? నేను లవ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఐ బిలీవ్, నేనేమనుకుంటా అంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తే
చెప్పేయాలి ఆమెతోనే ఉండాలి అనే ఫీల్లో ఉంటాం మనం. అట్లాంటివి ఏం లేవు, డైరెక్ట్ ఒకసారి అనిపించింది, అది మా ఇంట్లో చెప్పేసిన, వాళ్ళ ఇంట్లో చెప్పేసిన, పెళ్లి చేసుకున్నా. ఫస్ట్ లవ్ అన్నమాట. ఇమ్రాన్ అన్న గురించి ఒక మాటలో చెప్పాలి అండ్ హార్డ్ వర్కర్. విలన్ V1 గురించి హార్డ్ వర్కర్. శ్రవణ్ అన్న, గంగు కట్టప్ప ఇమ్రాన్ అన్న దగ్గర వీడియోస్ చేయాలి. చేస్తారా? ఓకే. స్మోకింగ్ హ్యాబిట్ ఉందా లేదా అడుగు అక్క అని పెట్టారు. లేదంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? బ్రేక్ఫాస్ట్ డైరెక్ట్ అన్నమే. డైరెక్ట్ అన్నం తింటారు. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారా? పరేషాన్ బాయ్స్ ఛానల్కి ఎందుకు వెళ్ళడం లేదు, ఏమైనా గొడవ అయిందా? అదేం లేదు, అలా పర్షన్ బాయ్స్ టీమ్ అది సపరేట్, మనది సపరేట్. అది సాంగ్ ఉండే, సాంగ్కి అట్లా వెళ్ళడం వల్ల అక్కడ ఉండడం వల్ల కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. బట్ పర్షన్ టీమ్ వేరు, మనం వేరు. ఓకే, అయిపోయినాయి ఈ క్వశ్చన్స్ అయితే. సో మీరు ఆర్టిస్ట్గా కానీ డైరెక్టర్గా కానీ మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు ఏమైనా ట్రయల్స్ చేశారా? నేను ట్రయల్స్ చేసిన, చాలానే చేసిన, ఆడిషన్స్కి వెళ్ళడం అట్లాంటివి. బట్ ఏ ఆడిషన్స్ కూడా మళ్ళీ రిటర్న్ కాల్ కానీ అవి జరగకపోవడం అట్లాంటివి జరిగినాయి. కొంతమంది పిలుస్తా, ఓకే పర్ఫెక్ట్ పిలుస్తా ఇక మనం ఓకే వెళ్ళిపోవచ్చు అని చాలా మంది చెప్పినారు, అవేం కాలేదు. బట్ నాకు గోపాల్ అన్న అని ఒక అన్న ఉంటుండే, అన్న అరే ఒక దగ్గర ఆడిషన్ ఉంది వెళ్ళు అని అంటే వెళ్ళిన. వెళ్తే మూవీ ఆడిషన్ జితేందర్ రెడ్డి మూవీ, ఆ మూవీకి సెలెక్ట్ చేసేసినారు నన్ను. అంటే నేను నమ్మలేకపోతున్నా, సెలెక్ట్ చేసేసినారు. ఎట్లా పేమెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగినాడు మేనేజర్. అడిగితే సెలెక్ట్ అవడే ఎక్కువ, సరే మనకి ఎంత పేరున్నా ఏమున్నా సినిమానే, ఆ సినిమా ఫీల్ వేరే ఉంటుంది. సరే మనకి ఎంత వస్తున్నా, డబ్బులు ఎంత వస్తున్నా, ఏమొస్తున్నా. అయితే నేను ఏమన్నా ఏదోసారి కొంచెం చూసేసేయండి ఏం కాదు అని అన్నా. వాళ్ళు ఏమన్నారు, సరే ఒక 3000 చేసుకోండి అని అన్నారు. అంటే ఈ సినిమా మొత్తం 3000 అంటే ఇక పర్లేదులే, ఈ సినిమా కదా అనుకున్నా. అంటే ఓకే సార్ ఎన్ని డేస్కి సార్ అంటే, లేదు డైలీ 3K అని అన్నారు. డైలీ 3Kనా ఏంది అసలు అంటే, నేను నిజమా సార్ నిజమా అంటే, నిజమేనా బాబు 3K డైలీ, రేపు వచ్చాయని అన్నారు. రేపు వచ్చాయంటున్నారు అంటే నేను ఎన్నో ఇయర్స్ హార్డ్ వర్క్ అని చెప్పేసి నాకు మస్తు అనిపించింది. అరే మనం ఒక సినిమాకి సెలెక్ట్ అయినాం, అది కాస్త ఫస్ట్ 15 days స్కెడ్యూల్ అన్నారు, తర్వాత అది మెల్లిమెల్లిగా 30, 40, 50 అయిపోయింది. 35 days చేసిన, నేను 40 days చేసిన. అంటే క్లైమేట్ బాగాలేకపోవడం వల్ల కొన్ని స్కెడ్యూల్స్ మిస్ అయిపోయి అట్లా జితేందర్ రెడ్డి మూవీ కంప్లీట్ అయిపోయింది. అది ఇప్పుడు మంచి ముహూర్తం టైం చూసేసుకొని రిలీజ్ చేస్తారు. త్రూ అవుట్ ఉంటా, మంచిగా ఉంటుంది మూవీ అంతా కూడా ఉంటా. అది ఒక బయోపిక్, చాలా మంచిగా వచ్చింది మూవీ. నేను డబ్బింగ్ చేసేటప్పుడు చూసిన, మంచిగా వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్ సార్ వచ్చి ఉయ్యాల జంపాల, నాని మజ్ను, విరించి వర్మ గారు, చాలా ఓపిక క్యాండిడేట్. ఓకే, ఎలా అయినాయి మీ షూటింగ్ డేస్ అన్ని? బాగా అయ్యాయా? హ్యాపీ. నేను నాకు నచ్చిన పని. ఏది కష్టం అనిపించలేదా మీకు షూటింగ్ లో? లేదు, నాకు ఎంత దూరం ఉన్నా, నేను ఉండేది దమ్మాయిగూడ, వాళ్ళు వెహికల్ పెట్టేది కృష్ణనగర్లో. ఓకే, ఇప్పుడు దమ్మాయిగూడ నుంచి కృష్ణనగర్ రావాలన్నా నాకు టాస్క్. డైరెక్ట్ ఈ టాస్క్ ఎందుకు, డైరెక్ట్ పెద్ద టాస్క్కి వెళ్ళిపోదామని బండి మీదనే చాలా దూరం ఉన్న లొకేషన్స్ కూడా వెళ్ళినా నేను. 50 kilometers 55 kilometers నేను నా యాక్టివా మీద వెళ్ళిపోయేటోని. ఇష్టమైన పని, మంచిగా టైంకి లేచేటోని. నా పని అంటే టైంకి లేస్తా. మనది ఏదైనా షూట్ ఉంది, ఏదైనా ఇది ఉంది అంటే టైం టు టైం ఉంటుంది, టైంకి వెళ్ళేటోని. చాలా హ్యాపీ అనిపించేది, మన పని కాబట్టి హ్యాపీ జరిగింది. మీ లైఫ్లో బాగా బాధపడిన ఇన్సిడెంట్ ఏంటి? బాధపడిన ఇన్సిడెంట్స్ అంటే, మనం ఒక పూర్ లైఫ్ని చూసుకుంటూ వస్తాము, చూసుకుంటూ వచ్చి ఒక సర్టెన్ టైంలో ఒక బిగ్ అమౌంట్ చూస్తాం. అది ఎంతనా అయ్యుండొచ్చు, lakhs, బిగ్ అమౌంట్ చూస్తాం. అదే బిగ్ అమౌంట్ చూసిన వాళ్ళము సడన్గా మన గ్రోత్ పడిపోయి మళ్ళీ 1000, 2000 కంచెలు కౌంట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఆ డేస్ బాధగా అనిపిస్తాయి. అలా మీకు ఎప్పుడు జరిగింది? అంటే మనది ఇప్పుడు ఫస్ట్ సాంగ్ పెద్ద హిట్, అందరు చాలా ఇది అది అనుకుంటారు. అదంతా దానికి వచ్చిన రెవెన్యూ అంతా అప్పు క్లియర్ చేయడము అట్లా చేయడం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మళ్ళీ చాలా తక్కువ అమౌంట్ చూస్తున్నా. అరే అంతే నా లైఫ్, మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ
జీరో నుంచి మళ్ళీ ఎక్కాలి. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, పీపుల్ గుర్తుపడుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు. కానీ వాళ్ళు ఎంత ఫోటోలు దిగినా మన ఈ పెన్గా బాధలు వాళ్ళకి తెలియవు. సో వాళ్ళు నవ్వుతుంటారు, మనం నవ్వాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, రే మనం అనవసరంగా ఫేమస్ అయిపోయినామా, ఏదో జాబ్ చేసుకుంటే అయిపో కదా. ఇప్పుడు సడన్గా ఆపేసినా కూడా అయిపోయింది అంతా ఇక బంద్ అయ్యా అని కొంతమంది అంటారు. అనవసరంగా అయిపోయినాము ఫేమ్, చూసే టైంలో చూసినాము, ఇప్పుడు మళ్ళీ తక్కువ నుంచి చూడాల్సి వస్తుంది, మళ్ళీ కష్టపడాలి. పేరు అట్లనే ఉంటుంది, బట్ రెవెన్యూ దగ్గరికి వస్తే డైలీ కష్టపడాల్సి వస్తుంది, డైలీ డైలీ డైలీ. సో అట్లాంటి టైంలో ఐ ఫీల్ బాధ అని కాదు, అరే మళ్ళీ మళ్ళీ కొట్టాలి మనం అట్లా అనిపిస్తుంది. ఈ లో స్టేజ్ ఉంటుంది కదా, ఇది చాలా కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. బాగా హ్యాపీ ఫీల్ అయిన సిచ్యువేషన్ అది కూడా యూట్యూబ్కి రిలేట్ అయ్యే ఉంటుంది అనుకుంటా. మీ లైఫ్లో అన్నీ కూడా యూట్యూబ్ 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 మీ కవర్ సాంగ్స్. బాగా హ్యాపీ అంటే ఒకటి నా మ్యారేజ్, దానికంటే ముందు నాకు లాక్డౌన్. అది లాక్డౌన్ అసలు బయటికి రానియట్లేదు, చాలా కష్టంగా ఉంది. డాడీ ఆటో బంద్. నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తుండే అప్పటి నుంచి, కానీ నిజంగా లాక్డౌన్లో నాకు 35,000 పడ్డాయి యూట్యూబ్ నుంచి. ఓకే, అసలు కళ్ళలా నీళ్ళు తిరిగినాయి నాకు. అరే మనం కష్టపడ్డ పైసలు ఇవి, సంవత్సరం అమౌంట్ అది, 1 year అమౌంట్ అది 35,000. అబ్బా మస్తు అనిపించింది అప్పుడు. డబ్బులు వస్తాయి ఆ యూట్యూబ్ నుంచి, ఓకే చేయొచ్చు, ఒక హోప్ వచ్చింది. అదే నా ఫస్ట్ అమౌంట్. జాబ్ వదిలేసిన కదా, జాబ్ వదిలేసినాక అదే నా ఫస్ట్ అమౌంట్. అది హ్యాపీ అనిపించింది అప్పుడు. ఓకే.